హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ టైటిల్ తెలిసిపోయింది కదా, ఇట్స్ ఆల్ అబౌట్ అన్బాక్సింగ్ మేధాన్స్ టాయ్స్ అనమాట. సో ఇవి ఏవి కూడా నేను ఆర్డర్ చేయలేదు, సర్ప్రైజ్గా వచ్చింది. సో హరిణికి నేను యాక్చువల్లీ వాళ్ళ పేజ్లో నంబర్ ఆఫ్ టాయ్స్ తెప్పించాను అనమాట, సిరి టాయ్స్ అండ్ కలెక్షన్స్ అని చెప్పేసి. సో హరిణి ఒక 3 years ఆ టైం నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ దానికి 7 years. సో ఎవ్రీ ఇయర్ కానివ్వండి, లేదంటే వాళ్ళ దగ్గర ఏదైనా కొత్త టాయ్స్ వస్తే వెంటనే పేజ్ తీస్తుంది, అమ్మ నాకు ఇది కావాలి, ఇది ఆర్డర్ చేయి, ఇది కావాలి, ఇది ఆర్డర్ చేయి అని చెప్తుంటుంది. నేను ఆర్డర్ చేద్దాం అనుకునే లోపే బెస్ట్ టాయ్స్ అన్నీ కూడా నా దగ్గరకు వచ్చేస్తాయి అనమాట. సో శిరీష గారు అంత స్పెషల్గా పర్టికులర్గా పంపిస్తూ ఉంటారు నాకు. సో ఈసారి మాత్రం నేను కొన్ని టాయ్స్ అయితే ఇందులో అడిగాను అనమాట, నాకు పర్టికులర్గా ఇవి కావాలి వాట్సాప్ స్టేటస్ చూసినప్పుడు. సో డన్ అండి అని చెప్పేసి నేను ఆర్డర్ చేసినవి కాకుండా వాటితో పాటు ఎక్స్ట్రా టాయ్స్ కూడా పంపించాయి. ఇన్ని రాగా నేను సర్ప్రైజ్ అయ్యాను. నేను ఇన్ని ఆర్డర్ చేయలేదు కదా, లైక్ ఇన్నెందుకు వచ్చినాయి అంటే మీకు కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయని చెప్పేసి అని అన్నారు, ఫర్ మేధాన్స్ అంట ఎస్పెషల్లీ. సో మేధాన్స్ టాయ్స్ అంతా కూడా ఇవాళ అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఈ టాయ్స్ అన్నీ కూడా నేను సిరి టాయ్స్ అండ్ కలెక్షన్స్ అండ్ పేజ్ నుంచి తెప్పించుకున్నాను, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను చూడండి. అయితే ఇది మాత్రం నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. పాకేయడం స్టార్ట్ చేశాడు అండ్ కొంచెం కూర్చోపెడుతున్నాను, నుంచుంటున్నాడు, ఏవేవో ట్రయల్ చేస్తూ ఉన్నాడు. సో ఎట్లయినా సేఫ్టీగా ఉంచుదామని చెప్పి నేను ఏం చేశానని మొన్నటి దగ్గర డైపర్ వేసేసేదాన్ని. సో ఆ డైపర్ వేసినా క్యూట్ ఉన్నాడు. శివ అన్నాడు అట్లా పిచ్చి పిచ్చి చేయకు, హెల్మెట్ వచ్చింది వీళ్ళకని చెప్పి హెల్మెట్ ఇలా సెట్ చేశాను అనమాట. సో ఇవాళ ఫస్ట్ టైం పెట్టా, వాడి డ్రెస్కి మ్యాచింగ్ అయింది అది. అయినా కూడా వినట్లేదు, వీడు గొడవ చేస్తున్నాడు. హాయ్ నాన్న, బాయ్ చెప్పు అందరికి, బాయ్ చెప్పేసి, బాయ్ చెప్పు రిచర్డ్ మమ్మకి బాయ్. గోవిందా గోవిందా, గుడ్ జాబ్ నాన్న. అమ్మాయి వల్ల నా పరువు కాపాడాడు, ఎందుకంటే వీడియో ఆన్ అయ్యాక వీడు చెప్పడు. నాన్న మేధాన్స్ క్లాప్ చేయి, క్లాప్ నో క్లాప్ యువర్ హ్యాండ్స్, క్లాప్ నాట్ గోవిందా కాదు. సరే ఇక్కడ కూర్చో నాన్న, ఇప్పుడు క్లాప్ చేయి, క్లాప్ మేధాన్స్. సో ఇవి అన్బాక్స్ చేసే ముందు గుడ్డు కొంచెం పాలు తాపేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీ అందరూ కూడా నన్ను ఎప్పటి నుంచో గుడ్డు ఫుడ్ రొటీన్ చేయండి అని చెప్పేసి అని అంటున్నారు. నెక్స్ట్ డెఫినెట్లీ చేస్తాను. లైక్ నేను గుడ్డుకి ఏం తినిపిస్తున్నాను, వాడి ఫుడ్ రొటీన్ ఏంటి, ఎలా మేనేజ్ చేస్తున్నాను అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అప్కమింగ్ బ్లాగ్లో. ఇవాళ కూడా మీతో ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే షేర్ చేసుకుంటున్నాను. లైక్ గుడ్డుకి సమ్ టైమ్స్ నేను వర్క్లో ఉన్నప్పుడు, లేదంటే కంటిన్యూస్గా నేను ఏదైనా షూట్లో ఉన్నప్పుడు, మోస్ట్లీ మేధాన్ష్కి మొత్తం బ్రెస్ట్ మిల్కే అనమాట ఫ్రమ్ బార్న్ డే నుంచి. ఎందుకంటే లైక్ పిల్లలకి మదర్ మిల్క్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ దాంట్లోనే చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అండ్ ఐరన్, కాల్షియం అవన్నీ కూడా అసలు పోషకాహారాలు అన్నీ కూడా దాంట్లో సరి సమానంగా ఉండి పిల్లలకి అందుబాటులోకి వెళ్తాయి. కాబట్టి మదర్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్ ఎక్కడైనా కూడా. సో అదే నేను కూడా ఫాలో అవుతాను. హరిణి టైంలో కూడా నేను వర్క్ నుంచి బ్రేక్ తీసుకొని ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి దానికి 2 years వచ్చే వరకు నేను బ్రేక్లో ఉండే అనమాట. అండ్ కంప్లీట్గా హరిణి లైక్ మదర్ మిల్క్ మీదే అలా పెరిగింది. సో గుడ్డుతో ఏమైంది అని అంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ వల్ల, కొన్నిసార్లు టైం మేనేజ్మెంట్ వల్ల, సో ఇప్పటి వరకు అయితే వాడు హీఈస్ లైక్ 10 months నౌ. సో ఇప్పటి వరకు అయితే కంటిన్యూస్గా ఇస్తూ వచ్చాను. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 yearకి దగ్గరలో ఉన్నారు. మదర్ మిల్క్ కాకుండా ఇంకా వాడికి ఒక ఫార్ములా మిల్క్ అన్నది అలవాటు చేయాలి అంటే ఏది చేయాలన్నది చాలా ఆలోచించాను. అంటే ఇప్పుడు మనం మదర్ మిల్క్ స్టాప్ చేస్తున్నాము, బ్రెస్ట్ మిల్క్ స్టాప్ చేస్తున్నామంటే దానికి ఈక్వల్గా ఉండే ఒక ఫార్ములా మిల్క్ని నేను చూసుకోవాలి. బికాజ్ అందులో కూడా పోషకాహారాలు ఉండాలి, మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ ఉండాలి అండ్ అన్నీ కాల్షియం, ఐరన్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఉండాలి. మెయిన్గా ఏంటంటే మనం ఏ ఫార్ములా మిల్క్ ఇచ్చినా కూడా పిల్లలకి డైజెషన్ అన్నది ఈజీగా అయ్యేలాగా ఉండే చూసుకోవాలి. కాబట్టి నేను చాలా రీసెర్చ్ చేసి బెస్ట్ సబ్స్టిట్యూట్ అయితే తీసుకొచ్చాను. దట్ ఈస్ యాప్టమిల్ గోల్డ్ తీసుకున్నాను. సో ఇందులో మనకి DHA, ARA, న్యూక్లియోటైడ్స్, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఉన్నాయన్నమాట. సో ఫోలిక్ యాసిడ్ ఉండడం వల్ల ఏంటంటే బేబీస్కి డైజెషన్ అన్నది ఈజీగా అయిపోతుంది. సో నేనైతే
2 తీసుకున్నాను బికాస్ దిస్ ఈజ్ లైక్ ఫ్రమ్ 6 to 12 months కాబట్టి గుడ్డుకి ఇది యూజ్ అవుతుంది. సో నా సజెషన్ ఏంటి అంటే మెయిన్గా బ్రెస్ట్ మిల్క్ ఈజ్ లైక్ బెస్ట్ మిల్క్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో మెయిన్గా ఫార్ములా మిల్క్ స్టార్ట్ చేసే ముందు నేను తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే ఫార్ములా మిల్క్లో మనకు కావాల్సిన లైక్ ప్రోటీన్, ARA, DHA, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉన్నాయా లేవా అని చూసుకోవడం. సో వాటి వల్ల ఏంటంటే పిల్లలకి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ కూడా వెళ్ళి అండ్ పాలు అన్నవి కూడా మంచిగా డైజెషన్ అయిపోతుంది అనమాట. అండ్ వాళ్ళ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో వర్కింగ్ మామ్స్కి అండ్ కొంతమంది స్కిన్నీ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం మిల్క్ ఫార్మేషన్ ప్రొడక్షన్ అన్నది స్టార్ట్ అవ్వదు కొంతమంది మదర్స్కి, లైక్ బై బేబీ బర్త్ నుంచే కొంతమందికి అవ్వదు, మనం చూస్తూ ఉంటాము సరౌండింగ్స్లో కాబట్టి. సో వాళ్ళు చూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇట్లాంటి ఫార్ములా మిల్క్స్కి చూస్ చేసుకుంటే ఏమాత్రం లైక్ తల్లి పాలని తీసిపోదు అన్నట్టు ప్రూవ్ చేస్తుంది అనమాట ఆప్టామిల్. సో మీ అందరికీ డౌట్ రావచ్చు లైక్ మేధాంష్కి బ్రెస్ట్ ఫీడింగ్ చేయట్లేదు అని. మోస్ట్లీ బ్రెస్ట్ ఫీడింగే చేస్తూ ఉంటాను. సమ్ టైమ్స్ నేను ఎక్కడైనా బిజీ ఉండి లైక్ వాడి దగ్గరికి చాలాసేపు వరకు నేను రాలేకపోతున్నాను, ఎమర్జెన్సీ ఉంది అని అంటే దెన్ ఒక ఫార్ములా మిల్క్ ఇవ్వాల్సి వస్తే ఇదే ఇస్తాను. అండ్ ఇందులో మెయిన్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది 100% వెజిటేరియన్ ప్రోటీన్స్తో చేయబడింది అనమాట. సో మనం వాళ్ళకి తాపేటప్పుడు ఎలాంటి ఆలోచన సందేహం పొందాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడు నేను షూట్ చేస్తున్నాను అండ్ వాడికి ఫుడ్ అది కూడా చాలాసేపు అయింది ఫీడ్ చేసి. సో అప్పుడప్పుడు కొంచెం అలవాటు చేయడానికి మెల్లిమెల్లిగా డే మొత్తంలో 1 or 2 times, మోస్ట్లీ 1 time లేదంటే ఎప్పుడైనా 2 times అనమాట. సో ఇది ఫీడ్ చేస్తాను. ఇప్పుడైతే వాడికి అందుకే ఈ షూట్ స్టార్ట్ చేసే ముందు కాస్త ఫీడ్ చేసేస్తే వాడు నాతో పాటు యాక్టివ్గా ఉంటాడు కదా అనేసి మీతో కూడా షేర్ చేసుకున్నాను. అండ్ ఇది మనకి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది అండ్ కొన్ని లోకల్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి చెక్ చేయండి. ఉండు నీకే కలుపుతున్నాయి ఏంటి అల్లరి. ఫార్ములా మిల్క్ పౌడర్తో పాటు ఒక మెజరింగ్ కప్ కూడా ఇస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 30 ml మెజరింగ్ కప్ అనమాట. వాటర్ని మనం ఈ మెజరింగ్ కప్తో తీసుకోవచ్చు. సో ఈ 30 ml మెజరింగ్ కప్ వాటర్కి 1 scoop మనము ఫార్ములా పౌడర్ వేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, ఈ స్కూప్ 1 scoop ఈ 130 mlకి సరిపోతుంది అనమాట. సో ఇలా నేను వాడికి ఇప్పుడు కొంచెమే తాపడానికి ఒక 90 ml వాటర్ తీసుకున్నాను. అది లూక్ వామ్ వాటర్, వేడి నీళ్ళు కాచి చల్లార్చిన వాటర్ అనమాట. సో 3 spoons వేసేసాను. సో ఆల్రెడీ నేను మెజర్ చేసి పెట్టుకున్న వాటర్ కాబట్టి హాట్ వాటర్ చల్లార్చి పెట్టాను కాబట్టి డైరెక్ట్గా వేసేసి, ఎందుకంటే ఈ షూట్కి ముందే సెట్ చేసా వాడికి పాలు తాపేస్తే వాడు కాసేపు కామ్గా ఉంటాడు. మంచిగా మనం మిక్సింగ్ చేయాలి లంప్స్ లేకుండా. రూమ్ టెంపరేచర్కి వాటర్ హీట్ చేసుకుని సెట్ చేసుకుంటే సరిపోతుంది. నైస్. సో అలా ఒకసారి ఇప్పుడు వాడికి తాపేస్తే కాసేపు నాతో యాక్టివ్గా ఉంటాడు. ఇప్పుడు ఇదంతా తాగడు, కొంచెం తాగుతాడు, ఆ ఆట వాడికి అంతే. సార్ అన్న నమస్తే అన్న. అయ్యో నీకోసమే కదరా ఇక్కడ సెటప్ చేశాను. సో ఎస్, పాలైతే తాపేశాను, చెప్పానా ఆల్మోస్ట్ వేస్ట్ చేస్తాడు ఎవ్రీ టైం అని చెప్పి. ఇప్పుడైతే పక్కకు పెట్టేసి అసలైన గిఫ్ట్స్ అన్బాక్సింగ్ ఇప్పుడు చేద్దాం. లైక్ మేధాంష్కి వచ్చిన టాయ్స్. రెడీ లెట్స్ అన్బాక్స్. కూర్చో. ఇది నేను హరిని స్కూల్కి వెళ్ళినప్పుడు ఎందుకు ప్లాన్ చేశానంటే వచ్చేలోపు సగం సెట్ చేసేస్తుంది. అమ్మ ఇప్పుడే తీసుకొస్తా, నాన్నకు చూపించి తీసుకొస్తా, నాన్నమ్మకి చూపించి తీసుకొస్తా అని తీసుకెళ్ళి అక్కడ ఎక్కడెక్కడో సెట్ చేసేసుకుంటుంది. తర్వాత ఒక్కొక్కటి తీస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఒకటి అటికేకి ఇచ్చారు చూడండి అక్కడ బార్బీది, ఇందులోంచే తీసింది. ఉండు హరిని నేను ఓపెన్ చేస్తా అంటే అసలు వినదు. ఈ 2 యాక్చువల్లీ మేము ముందు ఓపెన్ చేసేసాము మొన్న ఒకసారి. సో ఇది మాత్రం ఇప్పుడే ఎక్స్క్లూజివ్గా ఓపెన్ చేయబోతున్నాను కాబట్టి లెట్స్ అన్బాక్స్ ఆల్ దిస్ టాయ్స్. మేధాంష్ నందన్వి, పాపం హరినికి కూడా వచ్చాయి. సో లెట్స్ అన్బాక్స్ నౌ. అమ్మో చాలా గట్టిగానే ప్లాన్ చేసి పంపించారు. ఓ మేధాంష్, యూ గాట్ సో మెనీ టాయ్స్. అంటే నేను ఇంకా కొనడం స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే 9 నిండాయి కాబట్టి ఇంక ఇప్పటి నుంచి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి. వావ్, ఇది చాలా బాగుంది.
ఇది యాక్చువల్లీ నా దగ్గర ప్లాస్టిక్ది ఉంది. సో అయితే అది తీయమని చెప్తా ఉన్నారు. సో హరిని ఇది ఉంది అత్తయ్య మనం కొనక్కర్లేదని చెప్పేసి అని అంటే ఇది అసలు ఎంత బాగుంది. ఇది మొత్తం క్లాత్ది, ఎలాంటి హర్టింగ్ ఉండదు. దీని మీద పడ్డా మనం నెత్తి మీద వేసుకున్న అసలు మొత్తం క్లాత్దే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సరే హెల్మెట్ తీసేస్తా, వాడు నన్ను తిట్టుకోక ముందే హెల్మెట్ తీసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు ఈ సర్ప్రైజెస్. బికాస్ నేను బాయ్ కదా, వీడికి ఒక స్టీరింగ్ చూశాను అనమాట. ఆ స్టీరింగ్ తెప్పిద్దామని చెప్పి నేను చెప్పేలోపు ఆల్రెడీ నేను మీకు కావాల్సినవన్నీ ప్యాక్ చేసేసానండి. వెయిటింగ్ ఫర్ 1 more బాక్స్ అనేసి నన్ను ఎంత సర్ప్రైజింగ్గా. మొన్నటిదాకా బార్బీ డాల్స్, కిచెన్ సెట్స్, నెయిల్ పాలిష్లు, ఈ సెట్లు ఆ సెట్లు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఈ ప్రొక్లైనర్ అర్జెంటుగా ఆడుకోవాలి, ఇప్పుడు కూర్చొని ఆడుకో. చాలా బాగుంది. ఇంకా ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ హరిని దొబ్బేస్తుందేమో. ఇది నిజంగానే మనం వాటర్ ఫిల్ చేసి ఇట్లా అంటే వాటర్ పడతాయి ఇందులో, ఈ గ్లాస్లో కప్లో. తర్వాత ఆ కప్ తీసేసుకోవచ్చు. ఇవన్నీ హరిని ఉన్నప్పుడు తర్వాత ఏం చేస్తుందో వీటితోటి ఒక ఎపిసోడ్ చేస్తా అంటదేమో. ఇగో స్కూల్ 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 బస్, స్కూల్ బస్ వచ్చింది. బాయ్స్కి ఆ టైర్ల పిచ్చి ఏంటో. ఒకటి మేధాంష్కి, ఒకటి హరిణికా. పింక్, వాడికేమో బ్లూ, హరిణికేమో పింక్. చాలా బాగుంది. ఇది ఏమో ఛార్జింగ్ ఇచ్చారు, మైక్ అంట. లైక్ మనం అండ్ మెనీ మోర్, సే ఇట్, ప్లే ఇట్, లవ్ ఇట్ అండ్ మెనీ మోర్. హలో హలో హలో. ఇన్ని ఉండేసరికి వాడికి దేంతో ఆడుకోవాలో అర్థం కాదు. మై గాడ్, దిస్ ఇస్ సో నైస్. హాట్ వీల్స్లో కొత్త కలెక్షన్ ఫర్ బాయ్స్. జస్ట్ అమేజింగ్ ఉంది. సో ఇవన్నీ నేను ఇప్పుడే ఇచ్చేయను, ఎందుకంటే వాడు ఇంకా చిన్నోడు కాబట్టి దాచి పెడతాను, తర్వాత ఇస్తా. ఇదేంటిది? ఓకే, ఇట్లా ఉయ్యాలకి ఆర్ వాళ్ళ క్రిబ్లో ఇట్లా మనం పెట్టేసి ఇట్లా పుల్ చేస్తే అది ఇలా మ్యూజిక్ వస్తుంది చూడండి. నానా ఇప్పుడు అర్జెంటుగా ఈ వీల్స్ పీకేయాలా మనము? ఇస్తా ఇగో ఇగో. తర్వాత మేము ఏమనుకుంటున్నామంటే, శివ ఇప్పుడు ఇంట్లో కొంచెం పెళ్లి హడావిడి ఉంది కదా, ఆ పెళ్లి హడావిడి తర్వాత ప్లే ఏరియా చేద్దామనేసి అని అనుకుంటున్నాడు. అప్పుడు సెట్ చేస్తా, ఇందులో ఏమేమి సెట్ చేయగలుగుతానో అక్కడ సెట్ చేస్తా. ఇగో హాయ్ హాయ్ మేధాంష్, హలో డిచ్ డి 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 డిచి డి 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 డిచి. టాటా టాటా చెప్పు, టాటా. నెక్స్ట్ ఇదేంటిది? హరిణి కోసమా ఇది? చాలా బాగుంది ఇది. టీ సెట్, చిల్డ్రన్స్ టీ సెట్ అంట. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది. ఇందులో 15 pieces సెట్ అంట. సో వీడికి ఇది తెప్పించా. ఇప్పుడు వీడియో ఎగ్జైట్మెంట్ చూడాలి. ఇగో పీపీ. దీంట్లో బ్యాటరీస్ వేసాక అప్పుడు వాడు కొంచెం ప్రశాంతంగా ఉంటాడు. ఒక డబ్బా ఖాళీ చేసా, ఒక డబ్బాలోవే ఇన్ని వచ్చాయి చూడండి టాయ్స్. ఇంకా యాక్చువల్లీ నేను వీళ్ళ పేజ్లో ఆర్డర్ చేయడానికి ఏంటి అంటే, సిమిలర్ టాయ్స్ నాకు బయట దొరుకుతాయి అండ్ అమెజాన్లో దొరుకుతాయి అండ్ ఐ క్యాన్ డైరెక్ట్లీ లైక్ షాపింగ్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే వీళ్ళ పేజ్లో ఏంటి అంటే మనకి స్టాండర్డ్ క్వాలిటీ ఉంటుంది అండ్ ప్రైజెస్ ఆర్ లైక్ వెరీ రీజనబుల్. ఇప్పుడు నేను ఈ 3 డబ్బా టాయ్స్ బయట కొనుక్కోరావాలి అని అంటే బయటకు వెళ్తే ఒక 2-3 టాయ్సే కొనగలుగుతాను. లైక్ హేమ్లీస్ ఆరింగ్ టాయ్స్ ఆడియోస్ ఇలాంటి స్టోర్స్లో అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మళ్ళీ సేమ్ టాయ్స్ వీళ్ళ దగ్గర అదే క్వాలిటీ, ఇంకా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అండ్ మంచి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. సో అందుకే నేను ఆల్మోస్ట్ ఒక 5 years పైనే వీళ్ళ పేజ్లో నేను షాపింగ్ చేయడం. ఎందుకంటే యూ క్యాన్ గో త్రూ మై ఇన్స్టాగ్రామ్ ఆర్ దేర్ పేజ్.
నేను వాళ్ళ దగ్గర తీసుకున్నవి రివ్యూ చెప్పినప్పుడు ఆ వీడియోస్ ఉంటాయి. యూ క్యాన్ జస్ట్ చెక్ ఇట్. ఎందుకంటే క్వాలిటీ ఎలా ఉంటుంది. సో మీరు కూడా పిల్లల కోసం ఏదైనా మంచి హ్యూజ్గా టాయ్స్ కొనాలి, విత్ ఇన్ బడ్జెట్లో కొనాలి అంటే డూ చెక్ ఇట్ దేర్ పేజ్. సో ఇప్పుడు ఇంకా కొన్ని టాయ్స్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇదేంటి స్మర్ఫ్సా? వావ్, చూడండి ఇలాంటివి మనకి కొన్ని మార్కెట్లో తొందరగా దొరకవు, వీళ్ళ దగ్గర దొరికేస్తాయి. ఎంత బాగుంది, లేని టాయ్ ఇది మా దగ్గర, స్మర్ఫ్స్. వామ్మో, కుక్క పిల్ల వచ్చింది. క్రాబ్, ఈ క్రాబ్ చాలా క్రేజీ ఉంటుంది. సో ఇది ఆ స్టీరింగ్ ఇవి నేను కొన్ని అడిగాను అనమాట. ఇదేంటిది? సో ఇది ఏమో ఒక టాయ్ లాగే ఉంది. ఏముంది ఇందులో? పాండా హరిని ఫేవరెట్ అనమాట. సో దాని దగ్గర ఒక పాండా ఉంది. అది కాకుండా ఇది ఇక్కడ ఈ వీళ్ళ పేజ్ నుంచి తెప్పించా. పాండా యాక్చువల్లీ మేము ఐకియాలో కొన్నాము అప్పుడు. సో దాన్ని నలిపేసి నల్లగా చేసి మొత్తం చంపేసింది హరిని. ఇప్పుడు ఇది గుడ్డు పాండా అనమాట. వావ్, ఇది కూడా చాలా బాగుంది. 30 pieces గిఫ్ట్ సెట్ ఫర్ టాడ్లర్, 6-in-1 ప్లే సెట్ అంట. సో ఇందులో మనకి ఇది ఉంది, బాల్ ఉంది, ఇట్లా క్యూబ్స్ లాంటివి ఉన్నాయి, ఏమంటారు పజిల్ క్యూబ్స్ లాంటివి, అండ్ ఒక మ్యూజిక్ టాయ్. చాలా బాగుంది. ఏబిసిడి నంబర్స్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. సరే ఇగో తీసుకో. నీకే. ఇది హరినీక్ అనుకుంటా. ఓ మై గాడ్, ఎరేజర్సా ఇది? ఏంటో మరి, మర్మేడ్ది థీమ్ది, నాట్ ఎరేజర్స్, మర్మేడ్ థీమ్ది హౌస్లో సెట్ చేయడానికి. కొన్ని టాయ్స్ అండ్ కొన్ని కలెక్షన్ అంతా కూడా ఇంపోర్టెడ్ ఉంటుంది, అందుకే మనకి క్వాలిటీ అనేది బెస్ట్గా ఉంటుంది. ఇంకొక బాక్స్ అన్బాక్స్ చేద్దాం. సో అగైన్, ఇది హరిని కోసం అనుకుంటా మొత్తము. వావ్, చాలా బాగుంది. ఇది ఉడుంది. ఇప్పుడు ఇవన్నీ నేను సర్దుకోవాలి తర్వాత. ఇది హరినికా శిరీష గారు? ఓ మై గాడ్, లిటిల్ డయానా అండ్ రోమానా? ఇది అయిపోయింది, ఇంకా దానికి తెలియదు, ఇంకా నేను చూపించలేదు. ఇది చూసిందంటే ఇంక అంతే. ఇది హరినికి చిన్నప్పుడు ఉండేది టాయ్. మ్యారికో లెట్ ఇట్ గో అని వచ్చేది. వీటిలో బ్యాటరీస్ వేయాలి, వేస్తే అప్పుడు హరిని ఆడుకుంటుంది. వర్డ్స్ మేజ్ అంట. సో హ్యాండ్ ఇట్లా, ఇది మనకి 2 years or 3 years ప్లస్ నుంచి యూజ్ అవుతుంది. సో ఇవన్నీ ఇప్పుడు నేను వీడికి యూజ్ అయ్యేవి వాడేసి మిగతా అవన్నీ మళ్ళీ ఇదే డబ్బాలో వేసి ప్యాక్ చేసి పెడతా. ఎందుకంటే అన్నీ ఒకేసారి ఇచ్చేస్తే తర్వాత మనం ఎంత బెస్ట్ టాయ్స్ తెచ్చినా స్పెషల్గా ఫీల్ అవ్వరు. కాకపోతే ఇలా ఒకేసారి తెప్పించుకుంటే ఏంటంటే మనకి బడ్జెట్ రీజనబుల్ ఉంటుంది, అండ్ మనకి మళ్ళీ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అప్పుడు తెప్పించుకొని ఇప్పుడు ఒకటి అన్నట్టు. ఏంద్రా తిడుతున్నావు నన్ను? నాన్న కావాలా? హాయ్ మేదాంష్, హలో గుడ్డమ్మ, హలో. సో ఈ టాయ్స్ అండ్ అనదర్ టాయ్స్ ఆర్ లైక్ ఫ్లాష్ కార్డ్స్, యానిమల్ ఫ్లాష్ కార్డ్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్లాష్ కార్డ్. సో ఇవైతే ఇప్పుడు చాలా యూజ్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి, మనకి నేర్పించడానికి, టీచింగ్కి, వాటికి ఎంత బాగున్నాయి చూడండి. కార్డ్ సైజ్ కూడా చాలా బాగుంది. సో దిస్ హ్యూజ్ టాయ్స్ ఫర్ మేధాంష్ నందన్, ఎందుకంటే అప్కమింగ్ ఇప్పుడు 9 నుండి 10 స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా 1 year తర్వాత నేను అచ్చంగా వీటి పక్కన కూర్చొని ఇది అని ఎక్కువ యాక్టివిటీస్ అండ్ ఇట్లా వాటిలో బిజీగా ఉంచితేనే వాళ్ళు ఎక్కువ మోర్ యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు అర్జెంటుగా ఇవన్నీ కెలికేసి ఏమో చేయాలనేసి చూస్తూ ఉంటాడు. సో మా ఈ టాయ్స్ హౌల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. చూడండి, ఇప్పుడు ఇవన్నీ నేను సర్దుకోవాలి. ఇన్ని బొమ్మలు తెప్పించా ఒకేసారి. అంటే వాడు ఈ 9 monthsలో మేము ఏమి కొనలేదు. మోస్ట్లీ మనకి గిఫ్ట్స్లో వచ్చిన ర్యాటిల్ కిడ్స్ చిన్నవి తప్పించి పెద్దగా నేను ఏం కొనలేదు అనమాట, టాయ్స్ ఎస్పెషల్లీ. సో ఈ పేజ్లో నేను హ్యూజ్గా కొన్ని ఆర్డర్ చేశాను. మిగతావి వాళ్ళు మేధాంష్ కోసం, హర్ని కోసం సర్ప్రైజింగ్గా పంపించారనమాట. సో నేను చెప్పేశాను కదా, సిరి టాయ్స్ అండ్ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది పేజ్. ఇప్పుడు ఈ టాయ్స్ అన్నీ చూసేసారు కాబట్టి ఇవి నేను ఫాస్ట్గా సర్దేసుకొని వాడికి కావాల్సినవి ఇన్ బిట్వీన్ నేను మధ్యలో వాడికి ఆడిచ్చేటప్పుడు చూపిస్తాను. వాటి స్పెషల్స్ ఏమన్నా ఉంటే, లైక్ కొన్ని బ్యాటరీస్ వేసి ఆన్ చేయాలి, అండ్
కొన్ని ఇలా ఎడ్యుకేషనల్ టాయ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా వాళ్ళ పేజ్లో ఎడ్యుకేషనల్ టాయ్స్ కూడా ఉంటాయి అండ్ బోర్డ్ గేమ్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మీరు ఒకసారి పేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఎస్, నేను వీడి టాయ్స్ కలెక్షన్స్తో పాటు వీడిది మేధాంష్కి ఏం ఫుడ్ పెడుతున్నారని చాలామంది అడిగారనమాట. సో నేను వాడికి 6 months కంప్లీట్ అయ్యాకే ఫుడ్ అన్నది స్టార్ట్ చేశాను. అది కూడా ఫస్ట్ ఏంటంటే లైక్ లైట్గా స్పూన్ డ్రాపింగ్ ఆ కన్సిస్టెన్సీలో చేశాను అనమాట. మనకి డాక్టర్ సజెస్ట్ చేస్తారు. సో అలా ఒక్కొక్కటి అకార్డింగ్ టు ద మంత్స్ హీ గ్రో అలా అన్నట్టు మనం పెట్టుకుంటూ వచ్చామన్నమాట. అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చేసి వాడికి ఏం ఫుడ్ పెడుతున్నాను, స్టార్టింగ్ ఏం పెట్టాను, ఇప్పుడు ఏం పెడుతున్నాను అని చెప్పి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో డెఫినెట్లీ తెలియజేస్తాను. కాకపోతే మా ఇంట్లో కొంచెం పెళ్ళి ఉండడం వల్ల, హడావిడి ఉండడం వల్ల కొంచెం బిజీ ఉన్నాము. వన్స్ వీఆర్ డన్ అంటే దెన్ అప్పుడు ఫ్రీ అయిపోతాను. మీరు అడిగిన వ్లాగ్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా అప్పుడు వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. కాకపోతే ఇంకా ఎన్ని పనులు ఉన్నా కూడా ఇది ఫ్యామిలీ ఫంక్షన్ అన్నగానే ఫస్ట్ అక్క, బావ, సిద్ధు, విష్ణు ఇలా నా క్రేజీ ఫ్యామిలీ ఉంటారు కాబట్టి ఐ ఫీల్ ఆల్వేస్ సో స్పెషల్ టు హ్యావ్ దమ్ ఇన్ అవర్ లైఫ్. సో అలా అక్క, బావ కూడా వచ్చేసారు.